అందరూ మౌనం ప్రశాంతంగా ఉంటుంది అంటారు. మీకు తెలుపులేని నా మౌనంలో నరకం చూస్తున్నా స్వామి. అందరికీ నమస్కారం. నెక్స్ట్ పేజ్ చదివే ముందు ఈ బుక్ గురించి తెలియని వాళ్ళకి దీని గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం ఇంటి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఈ బుక్ దొరికింది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ బుక్ రాసిన వాళ్ళ డీటెయిల్స్ దీనిలో ఏవీ లేవన్నమాట. ఈ బుక్ పేరు వచ్చేసరికి నా చేతిలో లేని గీతలో నేను రాసుకుంటున్న రాతలు. సో అసలు ఇందులో ఏముందని క్యూరియాసిటీతో ఓపెన్ చేసి పేజ్ బై పేజ్ చదువుతూ ఇప్పుడు మనం 11th పేజ్ లో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ దీని ముందు పేజ్ చదివిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఏం రాస్తుందా అని చదవడానికి ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ అనమాట. నాకు తెలిసి మీరు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా అమ్ము 11th పేజ్ లో ఏం రాసుకుందో చెప్తాను వినేయండి. వెళ్ళనా మరి అంటూనే నా నిద్రని కూడా వెంట తీసుకువెళ్ళినట్లున్నారు. గడియారంలో ఇంతవరకు ఎప్పుడూ రాత్రి 10 చూడలేదు. ఇప్పుడు సమయం 11 అవుతుంది. అంత జరిగాక ఇంకా నిద్రపట్టడం కష్టమేలే. అసలు ఏం జరిగిందో తెలియాలంటే దీని ముందు వీడియో చూడండి, అర్థమవుతుంది. ఆ నిద్రను చెరిపిన కలవరమా, నా కలం నుంచి జారిన కవిత్వమా, నీ కోసం నిరీక్షిస్తున్న నాకై ఒకసారి తిరిగి చూడుమా. తిరిగి చూడదు కదా మరొకసారి. మీరు దూరంగా ఉన్నప్పుడు నా ఆలోచనలో ఎంతో దగ్గరగా ఊహిస్తా. మీరు నా కనుల ముందు నిలిచిన క్షణం మీరు నాకు ఎంత దూరమో కనివింపు కలుగుతుంది. మీ గురించి మనసులో ఉన్న భావనంతా ఊహల్లో ఊహించలేను. ఊహించినదంతా భాషగా మార్చలేను. భాషగా మార్చిందంతా కలంలో నింపలేను. కలంలో నింపిందంతా కాగితంపై పరచలేను. కాగితంపై పరిచిందంతా మీ దరికి చేర్చలేను. మీ దరికి చేరనని తెలిసిన మదిలోని భావాన్ని ఆపలేను. అందరూ మౌనం ప్రశాంతంగా ఉంటుంది అంటారు. మీకు తెలుపలేని నా మౌనంలో నరకం చూస్తున్నా స్వామి. ఈ దరికి చేరనని తెలిసిన మదిలో భావాన్ని ఆపలేను. కొంపదీసి కలవరా ఏంటి? నెక్స్ట్ పేజ్ చదివితే గానీ తర్వాత ఏమైందో మనకు కూడా తెలియదు. మరో పేజీతో కలుసుకుందాం. ఇక సెలవు.